అందరికీ నమస్కారం అండి. ముందుగా జేఆస్ట్రో సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందరికీ స్వాగతం పలుకుతుంది. నేను స్టాక్ మార్కెట్ అనాలిసిస్లో భాగంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ స్క్రిప్ట్ని గత 3 వారాల క్రితము ఒక అనలైజ్ చేసి టార్గెట్ ఇచ్చానండి. 11,300 రూపాయలకి టార్గెట్ రీచ్ అవుతుంది అని చెప్పేసి నేను అనలైజ్ చేసినప్పుడు మారుతి 11,867 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందండి. నేను 3 వారాల క్రితం 11,300 దగ్గర టార్గెట్ ఇచ్చున్నాను. అది నిన్న రీచ్ అయిందండి. 1 ఏప్రిల్ 2025న ఈ టార్గెట్ రీచ్ అయిందండి. దానిలో భాగంగా ఈ వీడియోని మీకు ప్రూఫ్గా చూపించడానికి అని చెప్పి వీడియో చేస్తున్నాను. ప్రూఫ్గా చాట్ని కూడా ఎన్క్లోజ్ చేస్తున్నాను, దయచేసి గమనించండి. నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గురువు గారు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి, ఐపీఎల్ ప్రిడిక్షన్స్ సంబంధించి వీడియోలు చేయట్లేదు అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్లు ఫాలోయర్స్ అడుగుతున్నారండి. దానికి సంబంధించి ఈ సమాధానం చెప్తున్నాను. నేను వీడియోలు చేయకపోవడానికి కారణం, ఇక్కడ ఐపీఎల్ మ్యాచెస్ సంబంధించి రిజల్ట్స్ని డిసైడ్ చేసేది ప్లానెట్స్ కాదండి. ఇక్కడ ప్లేయర్స్ కాదు, ప్లానెట్స్ కాదు. ఇక్కడ ఆ టోర్నీ ఎవరైతే నిర్వహిస్తారో టోర్నీ ఆర్గనైజర్సే ఈ మ్యాచ్ రిజల్ట్స్ని శాసిస్తారు. అంటే మీకు అర్థమై ఉండదు, మ్యాచ్లు ఫిక్స్ అవుతాయి. మ్యాచ్లు ఫిక్స్ అయ్యే మ్యాచ్లకి నేను ఎలా ప్రిడిక్ట్ చేసి చెప్పగలుగుతానండి యాక్యురేట్గా. కాబట్టి ఐపీఎల్కి సంబంధించి నేను వీడియోలు చేయట్లేదు. ఇంతకుముందు ఐసీసీకి సంబంధించి వేరే కంట్రీస్, ఇప్పుడు ఇంగ్లాండ్ ఇండియాకి టూర్ వచ్చిన, ఇంగ్లాండ్కి టూర్ వెళ్ళినా, అలాగే ఐసీసీ నిర్వహించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఇవన్నీ ఏంటంటే యాక్యురేట్గా జరుగుతాయండి. కాబట్టి దానికి సంబంధించిన ప్రెడిక్షన్స్ ప్లానెట్స్ చెప్పిన ప్రకారం చెబుతాం, అవి సక్సెస్ అవుతాయి. ఐపీఎల్ అయితే సక్సెస్ కాదండి. అందుకే నేను వీడియోలు చేయట్లేదు. దయచేసి నేను చెప్పే అది అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోలు నచ్చితే రెగ్యులర్గా నన్ను ఫాలో అవ్వండి. ఈ ఛానల్ నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా లాభపడతారు. ఈ ఛానల్ కూడా ముందుకెళ్తుంది. అందరికీ నమస్కారం. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.